నేపాల్ను అప్రమత్తం చేసిన చైనా బోటే కోషి నదికి మరోసారి ఆకస్మిక వరద వచ్చే అవకాశం. ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లేఖ. ప్రస్తుత లోక్సభ స్థానాలు 25 ఏళ్లు కొనసాగించాలని వినతి. పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్గా ప్రకటన. సుమారు 2 హెక్టార్ల క్వారీ లీజును రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం. అమరావతిలో డిస్టిక్ కూలింగ్ సిస్టమ్ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్కు ఆమోదం. తెలంగాణలో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్. ఆటోల ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్కు గ్రీన్ సిగ్నల్. నేపాల్ వరదల్లో చిక్కున్న భీమిలి టీడీపీ నాయకులు. ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. తెలంగాణలో జనగణన 2027పై కీలక ఉత్తర్వులు. జనగణన గెజెట్ పునఃప్రచురణకు ఆదేశాలు. రేషన్ కార్డుల పంపిణీలో రసాభస. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. జీవో నంబర్ 97పై ఈట్ల రాజేందర్ ఫైర్. శక్తి స్కీమ్తో పాలిటెక్నిక్ విద్యార్థుల్లో ఆందోళన ఉందన్న ఎంపీ. రాజమండ్రిలో ఎంపీ పురంధేశ్వరి అధ్యక్షతన దిశ సమావేశం. జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష. హైదరాబాద్ కొండాపూర్లో హైడ్రా కూల్చివేతలు. కూలిన బిల్డింగ్తో పాటు మరో 5 భవనాల తొలగింపు. రైతుల భూములు 22A నిషేధిత జాబితాలోన కర్షకుల కంటతడి పెట్టిస్తున్నారని హరీష్ రావు ట్వీట్. మీరాలాం చెరువు సస్పెన్షన్ బ్రిడ్జిని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. ఫోటో ప్రదర్శన ద్వారా పనుల పురోగతి వివరణ. మోడర్న్ రైతు బజార్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన. ప్రాజెక్టు నమూనా చిత్రాలను పరిశీలించిన మంత్రి లోకేష్. మైనింగ్ ఏడీ జయరాజు ఇంటిపై ఏసీబీ దాడులు. భారీగా అక్రమాస్తులు గుర్తింపు. నగదు సీజ్. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకి అస్వస్థత. యశోద ఆసుపత్రిలో చికిత్స. పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. బెంగళూరులో బట్టి విక్రమార్క కేజే జార్జ్ భేటీ. సింగరేణి బొగ్గు సరఫరాపై ఇరు రాష్ట్రాల మంత్రుల సమీక్ష. కొండా సురేఖ వ్యవహారంపై స్పందించిన టీపీసీ చీఫ్. అధిష్టానం నిర్ణయాన్ని స్వాగతిస్తామన్న మహేష్ కుమార్ గౌడ్. శ్రీశైలం దేవస్థానంలో భారీగా అంతర్గత బదిలీలు. ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న పలువురు అధికారులకు స్థానచలనం. విశాఖ ఎయిర్పోర్టు కార్మికుల ఆందోళన. సమస్యలను పరిష్కరించాలని కార్మికుల డిమాండ్. వైసీపీపై మంత్రి పార్థసారథి మండిపాటు. బీసీ రిజర్వేషన్ల కోసం జగన్ ఏ ప్రయత్నం చేయలేదని విమర్శ. పల్నాడు జిల్లా బుప్పిడిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన. 3 ఆలయాల పుష్కరణల పనులకు శంకుస్థాపన. కొత్తపేటలో అన్నా క్యాంటీన్కు రామ్మోహన్ నాయుడు. స్థానికులకు స్వయంగా భోజనం వడ్డించిన కేంద్ర మంత్రి. కాన్పూర్లో కొప్పుకొలిన శిక్షణా విమానం. ప్రమాదంలో పైలట్ కో పైలట్ మృతి. ఇండియా శ్రీలంక 2వ టెస్టు డ్రా. 1-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న గిల్ సేన. మనం సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల